హే ఫ్రెండ్స్, నా పేరు సురేష్. ఈరోజు అయితే మనం బిగ్ బాస్ మీమ్స్కి ట్రోల్స్కి అయితే రియాక్షన్ ఇవ్వబోతున్నాము. మిస్ కాకండి, ఫుల్ కామెడీ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఫుల్ కామెడీ ఛానల్, ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నీ తల్లి ఎందుకు మూవ్ అవుతుంది? తలకాయ మూవ్ అవుతుంది. తల్లి అయితే తల్లి నీకు రాదు తెలుగు, అంతా తెలుగు వచ్చు. పల్ల ప్రశాంత్, ఈరోజు రేపు నీకు బ్రేకింగ్ న్యూస్ ఉంది గాయస్. అందరికి మళ్ళీ అవకాశం వచ్చింది పోగొట్టగలనా? వెనక శోభ ప్రియాంక బ్యాక్ సైడ్ అవకాశం వచ్చింది పోగొట్టగలనా? నీకు దండం. కెప్టెన్ అమర్, శోభ ప్రియాంక. ఈ రోజు మధ్యాహ్నం 3:30 దేవుడా, క్రియేటివిటీ కొదండారా బాబు. బ్యాక్గ్రౌండ్ లో శోభ ప్రియాంక సెట్ అయిపోయారు పర్ఫెక్ట్ గా. ట్రోఫీ కొట్టుకొని బయటికి రా, ట్రోఫీ తీసుకొని అనంతపురంకి వెళ్ళాలి. పర్ఫెక్ట్ సింక్ అయింది. ట్రోఫీ కొట్టుకొని ఇద్దరు కలిసి నీళ్లు లేని బాయిలో చూసి దుంకుని. ప్రశాంత్ నామినేట్ చేసేటప్పుడు ఒక పెద్ద మోనోలాగ్ చెప్పారు. అసలు దాని రెలవెన్స్ ఏంటి మాకు చెప్పు ఒకసారి. ఒక రైతు బిడ్డ వెళ్ళి రైతు బిడ్డకే ఇవ్వాలని ఏముంది సార్? అది అతని ఇష్టం, అతను సంపాదించుకున్న డబ్బు. అవును, కరెక్టే కదా గైస్. బీటెక్ వాళ్ళకి ఇవ్వాలనే రూల్ ఏం లేదు కదా. ఇట్స్ నాట్ అబౌట్ మగ పిల్లలు, ఆడపిల్ల తప్పు చేస్తే గొంతు మీద కాలు పెట్టి తొక్కుతావా? కోపంలో అంటాం బాబు గారు, నిజంగా చేసేస్తారండి అన్నయ్యన్ని. చూడండి, ప్రశాంత్ అవుట్, అమర్ అవుట్. కప్పు ప్రశాంత్కే. గుర్తుపెట్టుకున్న డైలాగ్స్ అన్నీ ఇంపార్టెంట్. బ్రేకింగ్ న్యూస్, విన్నర్ ఎవరని చెప్పేసి నాకు తెలిసిపోయింది. మీకు ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. ఈ ఫోటోలో కప్పు ఎవరి దగ్గర ఉందో చూడండి, అతనే విన్నర్. ప్రశాంత్ చూడక నీకు కూడా పెడతారు. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కాక. ఓయ్ ఏయ్, ఎక్కడున్నావు? భూమి మీద ఉన్నా. ఆఖరికి అలా వైఫై వేసుకుంటుంది అమరన్నని కామెడీగా. ఏంట్రా ఆయన ఎడిటింగ్. నువ్వు చెప్పేది ఆపరేషన్ చేస్తే నువ్వు బతుకుతావని పూజతో అబద్ధం చెప్పించావు. ఆఫ్టర్ ఆపరేషన్ ఇది బిగ్ బాస్ లో కూడా వేసారు. అమ్మా ఏయిరా ఏయిరా. అంటే అటు ఇటు చేస్తావేమో అని చెప్పి. ఏం చేస్తాను హౌస్ లో నిన్న? అటు ఇటు అంటే సింపుల్ ప్రియాంకగా ఉండే మీరు శివంగి ప్రియాంకగా మారి నామినేషన్స్ లో విరుచుకుపడ్డ తీరు అందరికీ అర్థమయ్యేలా చేసింది. బిగ్ బాస్ ఇప్పుడు ఇది కామెడీ చేస్తున్నాడా రియలేనా? సింపుల్ ప్రియాంకగా ఉండే మీరు శివంగి అన్న మనది ఏమన్నా ఎపిసోడ్ ఏమైనా ఉందా? మంది ఏమైనా వేసారా? ఇంద్రజిత్ ఇంద్రజిత్ లేదు, గింది హెల్వే ఒక ఊ కదా. ఇంద్రజిత్ ఇంద్రజిత్ ఇంద్రజిత్. శోభా భయం వేస్తుంది. లేకుండా ఎలా ఉండాలని భయం వేస్తుంది. నీతో నేను వన్ డే ఫుల్ నేను మాట్లాడలేదు. వన్ డే మాట్లాడలేకపోయాననేసి నేను చాలా సఫర్ అయ్యాను. కానీ ఇంకా
నువ్వు లేకుండా ఇంకా చాలా డేస్ ఈ హౌస్ లో ఉండాలంటే ఏమవుతుందో అని భయం వేస్తుంది. వెళ్ళిపోయేటప్పుడు మాత్రం తేజ నువ్వు వెళ్ళిపోతే భయం వేస్తుంది హౌస్ లో ఎట్లుండాలి అనేసి అన్నాడు. ఆ తర్వాత ఒక్కసారి కూడా ఆ భయం ఏం కనిపించలేదు. తేజ కోసం నేను బిగ్ బాస్ హౌస్ కి రాలేదు. శోభా దేవుడా ఎంత మహానటిరా నాయన శోభా. నేను ఒక్కనే బాగుపడిపోవాలని ఆశలు లేవు, ఎప్పుడు అలా ఆలోచించలేదు నా బుర్ర గాని నేను గాని. ఫ్రెండ్షిప్ లో మామూలుగా అమ్మాయిలైన అబ్బాయిలైనా నాకు బాగా క్లోజ్ అయిపోవడానికి కారణం కూడా అదే. అందుకే నాకు చాలా మంది అమ్మాయిలే ఫ్రెండ్స్ ఎక్కువ. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. నేను ఒక్కనే బాగుపడిపోవాలని. ఫేమస్ డైలాగ్ అయిపోయింది ఈ మధ్యలో ఇది. ఇక్కడికి వచ్చి 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో నా కార్ నెంబర్ మర్చిపోయాను, నా కార్ ఏంటో కంపెనీ మర్చిపోయాను. సర్లే బిగ్ బాస్ హౌస్ లో అట్లా చూద్దామంటేనేమో అక్కడి నుంచి అమరగాడిది క్లోజ్ చేసుకుంటే అమరగాడు అన్నా మా ఇంట్లో మా అమ్మ నాయన అనుకోరా అన్నా నేను కెప్టెన్ కావాలని వాడంటాడు. సర్లే ఈడు గోల ఎందుకని చెప్పి నేను కనీసం రూమ్ లోకి వచ్చాను అనుకో, వైట్ షార్ట్ లో చూస్తే ప్రశాంత్ గడు నా సేఫ్ గేమ్ ఆడిందన్నా, నేను సేఫ్ గేమ్ ఆడిందన్నా. ఒరే మీకు దండం రా వదిలేయండి రా అని లెఫ్ట్ కి తిరిగాను అనుకోండి, లెఫ్ట్ లో జూమ్ బ్యాక్ చేస్తే యావర్గాడు ఏంటిది అన్నా ఇది ఏంటిది ఇది యావర్ ఈజ్ ఈక్వల్ టు అర్థం కాదు. ఇస్ దిస్ ఫేర్ అన్నా, ఇస్ దిస్ ఫేర్ అన్నా. ఇక్కడికి ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నావు? ప్రశాంత్. ప్రశాంత్. శోభా శెట్టి దేనికి పనికిరాదు. చిన్న పిల్లోనితో కూడా తిట్టించుకుంటున్నది. శోభా శెట్టి దేనికి పనికిరాదు. బయటికి తీసుకొచ్చేద్దామా ఈ వీక్? ఏంటి ఎవరు విన్నర్? సో దట్స్ ఇట్ గైస్. మీకు నచ్చిన ఫేవరెట్ రీల్స్ అండ్ ట్రోల్స్ వీడియోస్ అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, పంపండి. ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే డిస్క్రిప్షన్లో ఉన్నది. అండ్ ఇప్పుడు వచ్చేసి మన బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఈజ్ పి అంతే హింట్ ఇస్తున్నాను. డైరెక్ట్ రిలీజ్ చేయొద్దని చెప్పేసి ఒక రూల్ ఉంటుంది కదా. సో పల్లవి లాంటి పాటలు పెట్టుకొని ప్రశాంతంగా పడుకోండి అంతే. రైతు బిడ్డలకి అందరికీ జై. సో ఫ్రెండ్స్, రేపు గ్రాండ్ ఫినాలే ఉంది కదా, ద బిగ్గెస్ట్ టీఆర్పీ రేటింగ్ అయితే వస్తుంది. సూపర్ రేటింగ్ అనమాట. ఎందుకంటే ఒక రేంజ్లో ఓటింగ్ అయితే చాలా పడ్డది. అర్జున్ ఎలిమినేట్ అయిపోయాడు. నేను చెప్పిన విధంగానే ఎలిమినేట్ అయిపోయాడు గైస్. ఫస్ట్ అర్జున్కే తక్కువ ఓట్స్ పడ్డాయి. సో అర్జున్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద హౌస్. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, అది ఒక 1 అవర్ ముందే. అండ్ విన్నర్ వచ్చేసి నేను ఆల్రెడీ వీడియోలోనే చెప్పేశాను, హింట్లా ఇచ్చాను నార్మల్గా. సో అది గుర్తుపెట్టుకోండి. ఇంకొచ్చేసి టాప్ 2 ఎవరు అని చెప్పేసి అది మాత్రం డౌట్ ఉంది. ఇంకో రీజన్ ఏంటంటే టీఆర్పీకి మహేష్ బాబు గారు వస్తున్నారు. ఇది అఫీషియల్గా చాలామంది పెట్టేశారు ఆల్రెడీ. మహేష్ బాబు గారు వస్తున్నారు. నాకైతే పీక్స్ మీద ఉంది ఇక్కడ, ఫుల్ క్రేజ్ అసలు. రేపు ఎంత వెయిట్ చేస్తున్నాను అంత వెయిట్ చేస్తున్నా సాటర్డే సండే ఎపిసోడ్స్కి అయితే. ఈరోజు వచ్చే ఎపిసోడ్లో కూడా చాలా సూపర్ ఉంటుంది. రేపు వచ్చే ఎపిసోడ్ కూడా బాగుంటుంది గైస్. రేపు సండే అయితే దద్దరు వెళ్తారా బాబు. ఏం ప్రమోషన్స్, ఏం డ్యాన్స్ ప్రోగ్రాంలు చాలా వస్తున్నాయి. శుభశ్రీకి గౌతమ్కి ఆ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి ఒక పాట డ్యాన్స్. శ్రీముఖ్ ఒక 20 లక్షలు ఇచ్చేది, అది ఎవరు తీసుకోరు. బ్రీఫ్ కేసు 20 లక్షలు ఇస్తే. సో చాలా ఉన్నాయన్నమాట. మిస్ కాకండి ఎట్టి పరిస్థితులు. 2 days గట్టిగా నిలబడండి గైస్. బద్దలు అయిపోతాయి టీవీలో అయితే. బాయ్ గైస్, నా పేరు సురేష్.